లో మొత్తం విస్తృతంగా తిరగడము, ప్రయత్నాలు ఇయన్నీ చేసినప్పటికి కూడా, వాళ్ళు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికి కూడా తీన్మార్ మల్లన్న గెలవగలిగిండు. అంటే తీన్మార్ మల్లన్న నేను ఒక మాటైతే చెప్తా. నేను గెలవగలిగినంటే అది ప్రజల ఆశీర్వాదం, పట్టభద్రుల ఆశీర్వాదమే. వాళ్ళు డబ్బుతోని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు. వాళ్ళు ఇంకో మాయమాటలతోని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలనుకున్నారు. కానీ అది సాధ్యపడలేదు. కాబట్టి ఆళ్ళిద్దరికి మాత్రం జీర్ణమైతే కాదు. ఇప్పటికి కూడా కేటీ రామారావుకు, కేసీఆర్‌కు జీర్ణం కాదు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. 3 నెలలకే, 4 నెలలకే వచ్చింది. ప్రభుత్వం ఉండదు, పడిపోతది అనేటువంటి సమయంలో ఓవైపు పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా ఎక్కువ స్థానాలు వస్తాయనుకున్నటువంటి సమయంలో కేవలం 8 స్థానాలే రావడం. సో కొంత ఆ నైరాశ్యంలోకి కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం పార్లమెంట్ ఎన్నికల వరకు వచ్చింది. కానీ అదే పట్టభద్రులు మేధావుల దగ్గరికి వచ్చేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి